వేదిక పైన ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడే రాము అంటున్నాడు శ్రీకృష్ణుడు అని చెప్పా, ఇంట్లో గొడవ పెడతావు స్వామి నువ్వు అని. నేను ఎప్పుడు ఊహించిన విధంగా నాకు ఇంత ఘన స్వాగతం పలికిన తెలుగుదేశం జనసేన పార్టీ కార్యకర్తలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. గత 4 సంవత్సరాలు 10 నెలలుగా ఎత్తిన పసుపు జెండా దించకుండా మడిమ తిప్పకుండా తెలుగుదేశం పార్టీకి కాపలా కాసిన మా పసుపు సైన్యానికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఉత్తరాంధ్ర అమ్మ లాంటిది. అమ్మ ప్రేమకి కండిషన్ ఉండదు. ఉత్తరాంధ్ర ప్రజల ప్రేమకు కూడా కండిషన్ ఉండదు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉత్తరాంధ్రాన్ని జాబ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా తీర్చిదిద్దితే ఈ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉత్తరాంధ్రాన్ని గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా తీర్చిదిద్దాడు. ఉత్తరాంధ్ర ఊపే వేరు. పోరాటానికి పౌరుషానికి మారు పేరు శ్రీకాకుళం జిల్లా. గరిమెల్ల సత్యనారాయణ గారు, సర్దార్ గౌతు లచ్చన్న గారు, ఎర్రం నాయుడు గారు జన్మించిన నేల ఈ శ్రీకాకుళం నేల. ఇంత పవిత్రమైన నేలపై ఈ రోజు మాట్లాడతాం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఈ మధ్యన జగన్ ని చూస్తే జాలేస్తుంది. పద్దాక నేను సిద్ధం అంటాడు. జైలుకి వెళ్ళేదానికి సిద్ధమా? చేసిన తప్పులకి 2 నెలలు ఓపిక పట్టు, మేమందరం కలిసిగట్టుగా మిమ్మల్ని జైలుకి పంపించే బాధ్యత తీసుకుంటాం. మనం చూసాం, ఒక బీసీ బిడ్డ అమర్నాథ్ గౌడ్ ని అతి కిరాతకంగా కొట్టి తగలబెట్టి చంపేశారు వైకాపా నాయకులు. అంటే మా బీసీ బిడ్డలపై దాడి చేసేదానికి మీరు సిద్ధమా అని జగన్ నేను ప్రశ్నిస్తున్నా. ఒక దళిత డాక్టర్ సుధాకర్ గారు కేవలం కోవిడ్ సమయంలో పీపీ కిట్ అడిగినందుకు ఏకంగా పిచ్చోడు చేసి చంపేశాడు ఈ జగన్. ఇలా దళితులు చంపేదానికి మీరు సిద్ధమా అని ఈ సభాముఖంగా ప్రశ్నిస్తున్నా. అంతేకాదు, మైనారిటీ బాలిక మిస్బా అద్భుతంగా చదువుతుంది, వైకాపా నాయకుడు కూతురు 2nd ర్యాంక్ వస్తుందని ఆ మిస్బాకి టీసీ ఇచ్చి పంపించేశాడు. అది తట్టుకోలేక మిస్బా ఆత్మహత్య చేసుకుంది. ఇలా మైనారిటీ బాలికల్ని ఆత్మహత్య చేసుకునే విధానం పంపించేదానికి మీరు సిద్ధమా అని సభాముఖంగా అడుగుతున్నా. లేదంటే రాష్ట్రాన్ని సర్వనాశనం మళ్లీ చేసేదానికి మీరు సిద్ధమా అని జగన్ నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. ఈ మధ్యన జరిగిన 3 సంఘటనలు మీకు చెప్పాలి. విశాఖపట్నంలో వైకాపా నాయకులు చేస్తున్న కుంభకోణానికి అడ్డుపడ్డాడని విశాఖపట్నం తహసీల్దార్ రామయ్యని ఏకంగా కొట్టి చంపేశారు వైకాపా నాయకులు. అంతెందుకు, బాపట్ల జిల్లాలో ఒక రైతు భరోసా కేంద్రంలో పనిచేస్తున్న అగ్రికల్చర్ అసిస్టెంట్ పూజిత పాపం చెల్లమ్మ ఆత్మహత్య చేసుకుంది. దానికి కారణం ఈ వైకాపా నాయకులు. ఆర్బికే కేంద్రాలకి వెళ్లి అక్కడున్న ఎరువుల్ని ఎత్తుకుని వెళ్ళిపోయారు. డబ్బుల్ని పూజితని కట్టమన్నారు. అది తట్టుకోలేక చెల్లమ్మ ఆత్మహత్య చేసుకుంది. పక్కనే ఉన్న విజయనగరం జిల్లాలో ఏకంగా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కి చెందిన జేఈ రామకృష్ణ గారు అదే ఫ్యాన్ కి ఉరేసుకుని చనిపోయాడు. ఆయన చేసిన తప్పు ఏం లేదు. వైకాపా నాయకులు వెళ్ళి అక్కడ ఉన్న ఇనప సిమెంట్ ని దొంగతనం చేసి వెళ్ళిపోయారు. ఆ డబ్బులు ఆయన్ని కట్టమని చెప్పారు. ఇలా అధికారులకే ఇలాంటి పరిస్థితి వస్తే ఇంకా సామాన్యుల పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో ఎలా ఉందో ఒక్కసారి మనందరం ఆలోచించాల. ఈ మధ్య జగన్ ఒక కొత్త నాటకం మొదలు పెట్టాడు. ఆ నాటకం పేరు డిఎస్సి. ఎన్నికల ముందల 2,30,000 పెండింగ్ పోస్టులు భర్తీ చేస్తున్నాడు. గెలిచిన వెంటనే మొదటి సంవత్సరంలో మెగా డిఎస్సి ద్వారా ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేస్తారని మాట ఇచ్చి మడమ తిప్పాడు జగన్. 23,000 ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేస్తా అన్నాడు.
అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం 18,000 పోస్టులు భర్తీ చేస్తా అన్నాడు. ఇప్పుడు 117 జియో తీసుకొచ్చి స్కూల్ రేషనలైజేషన్ పేరుతో కేవలం 6,000 డిఎస్సి పోస్టులు, అది కూడా ఎన్నికలు వస్తున్నాయని ఇప్పుడు విడుదల చేశారు. ఇక్కడ ఉన్న నిరుద్యోగ యువకులు గుర్తుపెట్టుకోవాలి. ఆనాడు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు గాని, చంద్రబాబు గారు గాని కలిసి 1,70,000 టీచర్ పోస్టులు విడుదల చేశారు. ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా, 2 నెలలు ఓపిక పట్టండి, మన ప్రభుత్వం వస్తుంది, ప్రతి సంవత్సరం డిఎస్సి పోస్టులు ఇస్తాం. ఒక పద్ధతి ప్రకారం అన్ని పోస్టులు భర్తీ చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. జగన్ పదే పదే పేదవాడు అంటాడు. ఇనేదాన్ని కూడా వింతగుంది. ఆయనకు ఒక జబ్బు ఉందండి. ఆ జబ్బు పేరు మైథోమేనియా సిండ్రోమ్. గూగుల్లో కొట్టి చూడండి, మైథోమేనియా సిండ్రోమ్. ఆ జబ్బు లక్షణాలు ఏంటో తెలుసా? ఉంది లేనట్టు, లేనిది ఉన్నట్టు చెప్తాం. మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, సాక్షి టీవీ ఉన్నవాడు పేదవాడు అవుతాడా? సాక్షి పేపర్ ఉన్నవాడు పేదవాడు అవుతాడా? భారతీయ సిమెంట్ కంపెనీ ఉన్నవాడు పేదవాడు అవుతాడా? సాండూర్ పవర్ ప్లాంట్ ఉన్నవాడు పేదవాడు అవుతాడా? 1,00,000 రూపాయలు విలువైన చెప్పులు వేసుకుని తిరిగేవాడు పేదవాడు అవుతాడా? 1,000 రూపాయల వాటర్ బాటిల్ నుంచి, 1,000 రూపాయలు ఖరీదైన వాటర్ బాటిల్ నుంచి నీళ్లు తాగేవాడు పేదవాడు అవుతాడా అని ప్రజలందరినీ ఆలోచించమంటున్నా. ఏం మీడియా మిత్రుల మధ్య సాక్షివాడు ఉన్నాడా? భయపడ్డా? బాధుడే బాధుడు పాపం. ఈరోజు షర్మిల గారిని చూస్తే కూడా బాధేస్తుంది. 2019 ముందల అన్న విడిసిన బాణం అన్నారు. ఇప్పుడు ఏకంగా చెల్లిని తల్లిని మెడబట్టి బయటికి గెంటేశాడు ఈ జగన్. ఈరోజు ఏకంగా షర్మిల గారు, సునీత గారు బయటకు వచ్చి మాకు ప్రాణహాని ఉందని చెప్పే పరిస్థితికి వచ్చారంటే ఇంకా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మహిళల పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి ఆలోచించాలి. నా పాదయాత్రలో నేను ఒకటి తెలుసుకున్నా, జగన్ ఒక అద్భుతమైన కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్. ఏంటది? కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్. ఆయనకి 2 బటన్లు ఉన్నాయండి. బల్ల పైన మీకు గంపడే బొలుగు బటన్, కానీ బల్ల కింద ఇంకో బటన్ ఉంటుంది, ఎర్ర బటన్. బల్ల పైన బటన్ నొక్కుతాడు, అకౌంట్లో 10 రూపాయలు పడుతుంది. అదే క్షణం బల్ల కింద బటన్ నొక్కుతాడు, అకౌంట్ నుంచి 100 రూపాయలు పోతుంది. ఎలా పోతుందో చెప్పాలి కదా. 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచి బాధుడే బాధుడు, 3 సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచి బాధుడే బాధుడు. అదేవిధంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెంచారు, గ్యాస్ ధర పెంచారు, ఇంటి పన్ను పెంచారు, చెత్త పన్ను పెంచారు. రేపు ఇంట్లో కుక్క ఉంటే కుక్క పన్ను కూడా వేస్తాడు ఈ జగన్. ఇక్కడున్న కార్యకర్తలందరికీ తెలుస్తున్నా, మీరు ఊరూరు తిరిగినప్పుడు, గడప గడప దొక్కినప్పుడు ప్రజలు కూడా చెప్పండి, వాలంటీర్ వాసు మళ్ళీ ఇంటికి వస్తాడు, ఒక గొట్టం తీసుకొస్తాడు, ఉఫ్ అని ఊదమంటాడు, ఊదద్దని చెప్పండి. పొరపాటున ఊదితే అమ్మా ఇంత గాలి పీల్చుతున్నారని గాలి పైన కూడా పన్నేస్తాడు ఈ జగన్. ఇంకా కటింగ్ మాస్టర్ అని చెప్పా కదా, అన్న క్యాంటీన్ కట్, పెళ్లి కానుక కట్, చంద్రన్న బీమా కట్, విదేశీ విద్య కట్, స్కూల్ ఫీ రీంబర్స్మెంట్ కట్, 6 లక్షల వృద్ధులకు రావాల్సిన పెన్షన్ కట్, డ్రిప్ ఇరిగేషన్ కట్, ఇట్లా 100 సంక్షేమ కార్యక్రమాలు భారతదేశంలోనే ఏ ముఖ్యమంత్రి కట్ చేయని విధంగా కట్ చేశాడు ఈ జగన్. ఈ రోజు వాలంటీర్ వాసు ప్రతి గడపకు వచ్చి సంక్షేమ కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ రద్దు చేస్తుందని ప్రచారం చేస్తున్నారు. వాళ్ళని అడుగుతున్నా, అసలు సంక్షేమం ఆంధ్ర రాష్ట్రానికే పరిచయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆనాడు అన్న ఎన్టీఆర్ 2 రూపాయలకే కిలో బియ్యం ఇచ్చారు, జనతా వస్త్రం తీసుకొచ్చారు, హార్స్ పవర్ మోటార్ 50 రూపాయలకే ఆనాడు అందించారు. అదే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలుగింటి ఆడపడుచులు కట్టపోయిల పైన ఉండకూడదని దీపం పథకం ద్వారా ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ఆనాడు అందజేశారు. డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేశారు. నిన్నగాక మొన్న చంద్రన్న బీమా తీసుకొచ్చారు, అన్న క్యాంటీన్ తీసుకొచ్చారు. ఈ సభాముఖంగా ప్రజలందరూ చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ జగన్ మూసేసిన సంక్షేమ కార్యక్రమాలన్నీ మళ్ళీ మేము అమలు చేస్తాం. 3132 కిలోమీటర్లు పాదయాత్ర చేశా. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు నేరుగా తెలుసుకున్నా. దాని తర్వాత
పవన్ అన్నతో మాట్లాడి, ఇంకొక పక్కన చంద్రబాబు గారితో మాట్లాడి, ఎవరు ఊహించిన విధంగా బాబు సూపర్ 6 కార్యక్రమం మనం ప్రకటిస్తాం జరిగింది. దాంట్లో ప్రధానంగా నిరుద్యోగ యువకులకి 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మనం తీసుకుంటున్నాం. ఉద్యోగం వచ్చే వరకు ప్రతి నెల నిరుద్యోగ యువకులకి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి మనం అందజేస్తాం. స్కూల్కి వెళ్లే ప్రతి విద్యార్థి తల్లిదండ్రులకి 15,000 రూపాయలు ప్రతి సంవత్సరం వేసే బాధ్యత మనం తీసుకోబోతున్నాం. అంటే ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే ఎంత 45,000 రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఇంకా ప్రతి రైతుకి అండగా నిలబడడానికి 20,000 రూపాయలు కూడా మనం అందిస్తాం. ఇంకా ప్రతి ఇంటికి ప్రతి ఏడా 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా మనం ఇవ్వబోతున్నాం. ఇంకా 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల 1,500 రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. అంటే సంవత్సరానికి 18,000 రూపాయలు, 5 సంవత్సరాల్లో 90,000 రూపాయలు మనం ఇవ్వబోతున్నాం. ఇంకా మహిళలు ఆర్టీసీ బస్సులు కూడా ఉచితంగా ప్రయాణించే హక్కు మన ప్రభుత్వం కల్పించబోతుందని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం. మన ఉత్తరాంధ్రకి పట్టిన శని జగన్ 3 రాజధానుల పేరుతో 3 ముక్కలాట ఆడుతున్నారు. ఇక్కడ ఉన్న యువకులను అడుగుతున్నా, ఉత్తరాంధ్రకి ఒక్క పరిశ్రమను తీసుకొచ్చారా? ఒక్కరికైనా ఉద్యోగం కల్పించాడా? లేదు. కానీ అదే ప్రజాధనాన్ని వృధా చేసి 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విశాఖపట్నం ప్యాలెస్ కట్టాడు ఈ జగన్. ఇంతేకాదు విశాఖ రైల్వే జోన్ కి కావాల్సిన నిధులు ఈ ప్రభుత్వం కేటాయించలేదు. ఎన్నికల ముందల మూతపడిన షుగర్ ఫ్యాక్టరీలన్నీ తెరుస్తానని చెప్పాడు. ప్రజలందరిని అడుగుతున్నా, కనీసం ఒక్క షుగర్ ఫ్యాక్టరీ అన్నా ఈ జగన్ తెరిచాడా? లేదు. ఇంకో పక్కన విశాఖ ఉక్కు అంటే ఆంధ్రుల హక్కు. ఆనాడు పెద్దవాళ్ళు పోరాడి విశాఖపట్నానికి ఉక్కు ఫ్యాక్టరీ తీసుకొచ్చారు. ఈరోజు విశాఖపట్నం అంత అభివృద్ధి చెందిందంటే దానికి కారణం ఒక ఉక్కు ఫ్యాక్టరీ. ఈ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రైవేట్ సంస్థలతో లాలుచిపడి ఏకంగా ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటైజ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. ప్రజలందరూ తెలుపుతున్నాను, అవసరం వస్తే రాష్ట్ర ప్రభుత్వమే ఆ ఉక్కు ఫ్యాక్టరీ కొనుగోలు చేసి మన దగ్గరనే పెడుతుందని ఈ సభాముఖంగా తెలుపుతున్నాం. ఇంకా శ్రీకాకుళం జిల్లాకు వచ్చినప్పుడు 60 ప్రధాన హామీలు ఇచ్చాడు ఈ జగన్. పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తా అన్నాడు. చేశాడా? ఒక్క ప్రాజెక్ట్ అన్న పూర్తి చేశాడా? వంశధార, తోటపల్లి రైట్ అండ్ లెఫ్ట్ కెనాల్ పనులు పూర్తి చేస్తా అన్నాడు. నాగావళి కరకట్ట పనులు కూడా పూర్తి చేస్తానని హామీ ఇచ్చాడు. కనీసం ఆ పనులు కూడా ప్రారంభించలేదు. అసలు ఉత్తరాంధ్రాన్ని అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ. వంశధార, నాగావళి 2 నదుల్ని అనుసంధానం చేసిన ఘనత మన పార్టీ తెలుగుదేశం పార్టీది. రోడ్లు, బ్రిడ్జ్లు, తాగునీటి ప్రాజెక్టులు, హాస్పిటల్, ఉద్దానం కిడ్నీ వ్యాధులకి డయాలసిస్ కేంద్రాలు, ఆనాడు పెన్షన్ కూడా అందజేసింది తెలుగుదేశం పార్టీ. హుదూద్ తిట్లీ తుఫాన్ వస్తే యుద్ధ ప్రాతిపదికంగా ప్రజల దగ్గరికి మనం వెళ్ళాం, వాళ్ళకి అండగా నిలబడ్డాం. ఎవ్వరు ఊహించిన విధంగా 2 వారాల్లో నష్టపరిహారం కూడా అందజేస్తాం జరిగింది. ఇంకా టెక్కలి నియోజకవర్గం అంటేనే తెలుగుదేశం పార్టీ కంచుకోట. అన్న ఎన్టీఆర్ ఆనాడు 1994లో టెక్కలి నుంచి పోటీ చేసి గెలిచారు. ఆ ఘన చరిత్ర ఈ రోజు అచ్చెన్నాయుడు గారు ముందరికి తీసుకెళ్తున్నారు. 5 సార్లు ఎమ్మెల్యేగా చేశారు. ఇప్పుడు టెక్కలికి తొందరలోనే హ్యాట్రిక్ కొట్టబోతున్నారని ఈ సభాముఖంగా కార్యకర్తలు తెలుపుతున్నాం. 2014 నుంచి 2019 వరకు 5 సంవత్సరాలు దాదాపు 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి టెక్కల్ని అభివృద్ధి చేశాం. నేను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు నేను రివ్యూ చేసేవాడిని. శ్రీకాకుళం జిల్లా
ఉపాధి హామీ మెటీరియల్ ఎక్కడన్నా ఖర్చు పెట్టారంటే అది తెక్కలి నియోజకవర్గంలో. యుద్ధ ప్రాతిపదికగా రోడ్లు వేశారు, సీసీ రోడ్లు వేశారు, బీటీ రోడ్లు కూడా ఆనాడు వేస్తాం జరిగింది. ఒక టెక్కలి నియోజకవర్గాన్ని ఆంధ్ర రాష్ట్రానికి ఒక రోల్ మోడల్ గా ఆనాడు తీర్చిదిద్దారు. ఇంకా చేయాల్సిన పనులు కూడా చాలా ఉంది. పెద్దలు కోరినట్టు తప్పనిసరిగా వంశధార మెయిన్ కెనాల్ లైనింగ్ పనులు పూర్తి చేసే బాధ్యత రాబోయే 2 నెలల తర్వాత మన ప్రభుత్వం తీసుకుంటుందని సభాముఖంగా తెలుపుతున్నాం. అంతేకాదు ఆనాడే తాగునీటి సమస్య ఉన్నప్పుడు ఎర్రంనాయుడు గారు డబ్బులు కేటాయించి ఇంటికి కుళాయి అందజేశారు. జనాభా పెరిగింది, ఇంకా ప్రాజెక్ట్ తీసుకురావాలి. ఇప్పటికీ మేనిఫెస్టోలో స్పష్టంగా చెప్పాం, మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన మొదటి 5 సంవత్సరాల్లో ప్రతి ఇంటికి ఉచితంగా సురక్షితమైన తాగునీరు నీటి కుళాయి ద్వారా అందించే బాధ్యత మనం తీసుకుంటున్నాము. ఇంకా రైతు బజార్లు కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులన్నీ యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేస్తాం. వలసలు లేని ఉత్తరాంధ్రగా మా ఎజెండా పెట్టుకుని ముందలకెళ్తామని సభాముఖంగా తెలుపుతున్నాం. ఉత్తరాంధ్రకు సెజ్ ఏర్పాటు చేస్తాం, పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొస్తాం. దాని తర్వాతనే మీ దగ్గరకు వచ్చి మళ్ళీ నేను ఓటు అడుగుతానని ఈ సభాముఖంగా ప్రజలకి నేను హామీ ఇస్తున్నా. ఇంకా తెలుగుదేశం పార్టీ బలం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. నాకు అక్క చెల్లెలు లేరు, అన్న తమ్ముడు లేరు, కానీ అన్న ఎన్టీఆర్ నాకు 60 లక్షల అక్క చెల్లెళ్ళు, పెద్దమ్మ చిన్నమ్మలు, అన్న తమ్ముళ్ళు ఇచ్చారు. కార్యకర్తల పార్టీ అంటే భారతదేశంలో గుర్తొచ్చే పార్టీ మన పార్టీ తెలుగుదేశం పార్టీ. అందుకే 2014లో ఏ పార్టీలో లేని విధంగా కార్యకర్తలకు ఒక ప్రత్యేక సంక్షేమ నిధి ఏర్పాటు చేశాం. ఈ రోజు ఈ సభాముఖంగా తెలుపుతున్నా, దాదాపు 100 కోట్ల రూపాయలు ప్రమాద బీమా ద్వారా కార్యకర్తల కుటుంబాలను ఆదుకున్నాం. కార్యకర్తలు ఎవరన్నా చనిపోతే వాళ్ళ కుటుంబాలని చదివిస్తుంది మన తల్లి భువనేశ్వరి గారు. వైకాపాలో కార్యకర్తలు పట్టించుకునే నాదుడే ఉన్నాడా? వాళ్ళ సొంత పార్టీ నాయకులే వాళ్ళ కార్యకర్తల పైన కేసులు పెట్టే పరిస్థితి ఈ రోజు చూస్తున్నాం. అసలు ఆ పసుపు జెండా చూస్తేనే మనకు ఒక ఎమోషన్, ఒక పౌరుషం. ఆ జెండా పట్టుకుని ఎవరిని ఎదురొస్తే అదే కర్ర తీసుకుని తరిమి తరిమి కొట్టే సత్తా మనకు ఉంది. గత 4 సంవత్సరాలు 10 నెలలుగా మన్ని అన్ని రకాలుగా వేధించారు, అన్ని రకాలుగా కేసులు పెట్టారు. అచ్చెన్న గారి పైన 11 కేసులు పెట్టారు, నా పైన బంపర్ ఆఫర్ 22 కేసులు పెట్టారు. ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు, అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు. కానీ జగన్కి చెప్పా, ఈ లోకేష్ తగ్గేదే లేదు. 53 రోజులు ఏం తప్పు చేయని చంద్రబాబు నాయుడు గారిని రాజమండ్రి జైల్లో బంధించారు. ముందల 3000 కోట్ల కుంభకోణం అన్నారు, తర్వాత 270 కోట్ల కుంభకోణం అన్నారు, ఇప్పుడు 27 కోట్ల రూపాయలు కుంభకోణం అంటున్నారు. అరే వాళ్ళు సవాల్ ఇస్తున్నా, మీకు దమ్ము ధైర్యం ఉంటే ఆ అవినీతి ఆరోపణలు చర్చించడానికి నేను సిద్ధం, మీ జగన్ సిద్ధమా అని అడుగుతున్నా. ఏం తప్పు చేయలేదు మేము, నీతి నిజాయితీకి మారు పేరు తెలుగుదేశం పార్టీ. అందుకే మేమేనాడు తగ్గలేదు. ఒక అవినీతి పరుడు జైలుకి వెళ్తే రోజుకొక కుంభకోణం బయటపడుతుంది. అలాంటిది మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని జైలుకి పంపిస్తే రోజు ఆయన చేసిన మంచి కార్యక్రమాలు బయటకు వచ్చినాయి. దాదాపు 100 దేశాల్లో ఆయనకు అనుకూలంగా ధర్నాలు చేశారు. కేవలం మన రాష్ట్రంలోనే కాదు, పక్క రాష్ట్రాల్లో కూడా చంద్రబాబు నాయుడు గారికి అండగా ఉండేదానికి సంఘీభావన ప్రజలు కూడా తెలిపారు. అది మనకున్న చిత్తశుద్ధి. ఇక్కడున్న కార్యకర్తలు నేను బంపర్ ఆఫర్ ఇస్తున్నా. 2019 నుంచి 24 వరకు ఎవరిపైన అయితే ఎక్కువ కేసులున్నాయో అంత పెద్ద నామినేటెడ్ పోస్ట్ ఇచ్చే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటా. నాకు ఒక విషయంలో బాధేస్తుంది, నాకన్నా స్పీడ్ గా కేసులు ఎవరు పెట్టించుకుంటున్నారు తెలుసా?
ఎవరు తెలుసా? జేసీ ప్రభాకర్ రెడ్డి గారు. జేసీ ప్రభాకర్ రెడ్డి గారు తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే గారు, ఇప్పుడు మున్సిపల్ చైర్పర్సన్. ఆయన పైన ఎన్ని కేసులు ఉన్నాయో తెలుసా? ఎన్ని కేసులు ఉన్నాయో తెలుసా? సెంచరీ 100 కేసులు. ఆయన కలిసినప్పుడు అడిగా, ఏంటన్నా ఎలా ఉంది పరిస్థితి అంటే అన్నాడు, మీ మామగారు డైలాగ్ గుర్తొస్తుందిరా అన్నాడు. ఏంటన్నా అదన్నా? భయం, అసలు మనం బయటలోనే లేదు. నేను అక్కడ తెల్ల కాగితమైన సంతకం పెట్టి ఇచ్చాను, ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోపోండి. ఆల్రెడీ ఒకసారి జైలుకి వెళ్ళొచ్చా, ఇంకోసారి వెళ్ళొచ్చేదాన్ని కూడా నాకు భయం లేదని చెప్పారు. అది మనకు రావాల్సిన ఓ స్పిరిట్. పోరాడదామా? ఇక్కడ ఉన్న పోలీస్ సోదరులు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీ పొట్ట కూడా కొట్టాడు ఈ జగన్. జియో 79 తీసుకొచ్చి మీ అలవెన్స్ కూడా కట్ చేశాడు. 2 నెలలు ఓపిక పట్టండి, మన ప్రభుత్వం వస్తుంది. ఆ జియోని మొదటి 100 రోజుల్లో రద్దు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. మీకు రావాల్సిన అడిషనల్ సరెండర్ లీవులు, ట్రావెల్ అలవెన్స్, ఇంకా యాంటీ నక్సల్ అలవెన్స్ కూడా తిరిగి మీకు అందించే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. ఉపాధ్యాయులు కూడా వచ్చారు. పాప ఉపాధ్యాయుల్ని కూడా ఇబ్బంది పెడుతుంది ప్రభుత్వం. సకాలంగా జీతాలు చెల్లించరు, రిటైర్ అయిన ఉద్యోగస్తులకి డబ్బులు ఇవ్వరు. వాళ్ళకి రావాల్సిన టీఏ, డిఏ అలవెన్స్లు కూడా బకాయిలు పెట్టింది ఈ ప్రభుత్వం. అన్నా 2 నెలలు ఓపిక పట్టండి, మన ప్రభుత్వం వస్తుంది, అన్ని బకాయిలు కూడా తీర్చే బాధ్యత మేము తీసుకుంటాం. కానీ ఇక్కడ మాట చెప్పదలుచుకున్నా, ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారో, ఏ వైకాపా నాయకులైతే చట్టాన్ని వాళ్ళు చుట్టంగా మార్చుకుని మన ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లు ఈ ఎర్ర బుక్ లో ఉంది. వడ్డీతో సహా ప్రతిదీ చెల్లించే బాధ్యత నేను తీసుకుంటున్నాను. మన అధికారంలోకి వచ్చిన వెంటనే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం. అధికారులు ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించారో వాళ్ళని సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి జైలుకు కూడా పంపించే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. ఈ మధ్యన ఎర్ర బుక్ చూస్తుంటే అందరు కంగారు పడుతున్నారు. కొంతమంది అధికారులు కోర్టుకు వెళ్లారండి, నా పైన నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేయాలంట. అధికారులు నేను బెదిరిస్తున్నానంట. అవును, ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించారో వాళ్ళు నేను వదిలిపెట్టనన్నా. అంటే మీరు చట్టాలని ఉల్లంఘించినట్టు ఒప్పుకుంటున్నట. ఎందుకు భయపడుతున్నారు? తప్పు చేయకపోతే నేను వదిలిపెట్టాను, వడ్డీతో సహా చెల్లిస్తా. చక్కెర వడ్డీ అంటావా? చక్కెర వడ్డా? అది అచ్చన్నకు వదిలేద్దాలే. వడ్డీ నాది, చక్కెర వడ్డీ అయింది. డన్నా? సిద్ధమా? గత 4 సంవత్సరాలు 10 నెలలుగా అనేక కార్యక్రమాలు ఇచ్చాం మీకు. మొదటిది బాధుడే బాధుడు, దాని తర్వాత ఇదేమి కర్మ మన రాష్ట్రానికి. 3వది బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం ఇచ్చాం. ఈ 3 కార్యక్రమాలు మీరు జయప్రదం చేశారు. ఇప్పుడు బాబు సూపర్ 6 కార్యక్రమాన్ని మనం శ్రీకారం చుట్టాలి. ఇక్కడున్న క్లస్టర్, యూనిట్, బూత్, గ్రామ పార్టీ, మండల్ పార్టీ అధ్యక్షులు కోరేది ఒకటే, మీ అందరికీ ఒక కిట్ ఇస్తున్నాం. ఈ కిట్ లో ఒక క్యాలెండర్ ఉంది. ఈ క్యాలెండర్ ఒక పక్కన మన బాబు సూపర్ 6 ఉంది, ఇంకో పక్కన క్యాలెండర్ ఉంది. ఇది ప్రతి ఇంటికి చేర్చాల్సిన బాధ్యత మీ అందరి పైన ఉంది. చేర్చుతారా? పిడికలు బిగించి చేతుల పైకి ఎత్తండి చేర్చుతున్న వాళ్ళు. ఇట్లా 25 మీకు ఒక కిట్ చేసి పంపిస్తాం. 25 ప్రతి బ్యాగ్ లో ఇట్లా 10 ఉంటాయి. అంటే 250 క్యాలెండర్లు మీకు ఇస్తాం. ఇంకో పక్కన ఒక చిన్న కార్డు కూడా ఇస్తాం. అంటే మన ఇచ్చే హామీలు గడప గడపకే కాకుండా టీ షాప్ దగ్గర కూడా వెళ్ళి చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది. అది గుర్తు చేసడానికి ఇది కూడా మీకు ఇస్తున్నాం. ఇంతేకాకుండా ఇంకా మన సైకిల్ సింబల్ అలాగా మీరు కూడా గుండె పైన పెట్టుకుని ప్రతి గడపకి తీసుకెళ్ళాలి. టోపీ ఎట్టుకో ఇస్తాంలే.
సో ఈ కిట్ మీకు ఇస్తున్నాం. ఈ కిట్ ప్రతి గడపకి తీసుకెళ్లాలని ఇక్కడున్న క్లస్టర్, యూనిట్, బూత్, గ్రామ, మండల పార్టీ నాయకులు నేను కోరుతున్నా. ఇది ఎన్నికల ముందల మనకున్న పవిత్రమైన బాధ్యత. మన అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేయబోతున్నాం చాలా స్పష్టంగా చెప్తున్నాం. చాలా స్పష్టంగా 6 హామీలు ఇస్తున్నాం. ఇది బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని మిమ్మల్ని అందరూ నేను కోరుతున్నాను. ఇంకా ఏంటనా అయ్యా, ఒక్క నిమిషం. మంత్రివర్గంలో ఎవరిని తీసుకోవాలని నిర్ణయించేది బాబు గారు. ఎవరికి ఏ పదవి ఇస్తే గట్టిగా వైకాపాకి రాడేస్తారనేది నిర్ణయించేది చంద్రబాబు గారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ ప్రభుత్వం చేతుల్లో బాధితుడే. 53 రోజులు జ్యుడిషియల్ రిమాండ్కి పంపించింది ఈ ప్రభుత్వం. ఆనాడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారని తెలుసుకున్న వెంటనే పవన్ అన్న స్పెషల్ ప్రత్యేక విమానంలో అమరావతి వచ్చేదానికి ప్రయత్నించారు. కానీ పవన్ అన్న లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేస్తారని ఈ అధికారులు ఆయన పాపం పర్మిషన్ క్యాన్సిల్ చేశారు. దాని తర్వాత రోడ్ మార్గంలో వచ్చేదానికి ప్రయత్నిస్తే ఏకంగా బార్డర్లోనే ఆపి దాదాపు 3 గంటల సేపు రోడ్డు పైన పడుకునే విధం చేసింది ఈ ప్రభుత్వం. ఆనాడే ఆయన నిర్ణయం తీసుకున్నారు, లేదు ఇంకా కలిసికట్టుగా పోరాడాలి, ఈ సైకో జగన్ ని వదలబెట్టకూడదని. అందుకే ఆయన ఒక మాట చెప్తున్నారు, హలో ఏపీ, హలో ఏపీ, హలో ఏపీ. ఆ నినాదానికి మనందరం కట్టుబడి ఉండాలి. ఈ వైకాపా నాయకులు పెళ్లిళ్ళు చేయరండి, చేయలేరు. ఉన్న పెళ్లిళ్ళు చెడగొడతారు. ఇద్దరు భార్య భర్తలు హాయిగా ఉంటే వాళ్ళ మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తారు. అది వాళ్ళకున్న లక్షణాలు. అందుకే ఇప్పుడు కావాలని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ముసుగులో కానివ్వండి, లేదంటే జన సైనికులు ముసుగులో కానీ వచ్చి ఏకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కావాలని విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా చేస్తున్నారు. మనందరం అప్రమత్తంగా ఉండాలా. మన లక్ష్యం ఒకటే, జగన్ లేని ఆంధ్ర రాష్ట్రం. బాబు గారు ఇప్పటికే చాలా స్పష్టంగా చెప్పారు ఒక నినాదం. ఏంటది? ఏంటది? సైకో పోవాలి, సైకో పోవాలి. ఈ నినాదాన్ని కూడా మనందరం కట్టుబడి ఉండాలని ఈ సభాముఖంగా కోరుకుంటూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, చివరిగా ఒక విషయం, అన్న ఎన్టీఆర్ రే మా ముద్దల మావయ్య జోలికి ఎందుకు బాను ఏంబా, ఒకవైపు చూడు, రెండో వైపు చూడాలనుకోదు. ఇంకోటి ఏంటబ్బా, ఫ్లూటు జింక ముందల ఊదు, సింహం ముందల కాదు. అగ్రీడా? అన్న ఎన్టీఆర్ మన దేవుడు, చంద్రబాబు గారు మన రాముడు. కానీ వైకాపా నాయకులకి ఈ లోకేష్ మూర్ఖుడు. నేను బాబు గారికి ఇప్పటికీ చాలా స్పష్టంగా చెప్పా, రేపు అధికారులకు వచ్చిన తర్వాత నాకు పదవులు అవసరం లేదు, కానీ నేను ఈ పుస్తకంలో రాసిన పేర్లు మటుకు సెటిల్ చేసుకోవాల్సిన బాధ్యత ఉందని ఆయనకి నేను చెప్తాను జరిగింది. మొన్న ఆయన అడిగారు యువగలం ముగింపు సభలో, ఎర్ర బుక్ నాకు ఇస్తావా అని. నేను ఇవ్వను గురుగారు, నా దగ్గరనే పెట్టుకుంటా, పేర్లు మటుకు మీకు ఇస్తానని మన అధ్యక్షుల వారు కూడా తెలియజేస్తాం జరిగింది. సో కార్యకర్తలు ఎవరు భయపడాల్సిన పని లేదు, ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. 2 నెలలు కష్టపడదాం, మళ్ళీ వచ్చేది జనసేన తెలుగుదేశం ప్రభుత్వం అని ఈ సభాముఖంగా మీ అందరు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి నేను సెలవు తీసుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ అన్న నాయకత్వం, పవన్ అన్న నాయకత్వం. జోహార్ అన్న ఎన్టీఆర్,
జోహార్ అన్న ఎన్టీఆర్. జై హింద్, జై హింద్. ఇప్పుడు అందరూ 2 నిమిషాలు ఆగాలి. ఇప్పుడు మనందరం ఒక ప్రతిజ్ఞ చేయాల్సిన అవసరం ఉంది. అది అచ్చెన్నాయుడు గారు చేయవలసిందిగా కోరుతున్నాం.